ఒక వెరీ గుడ్ కేస్ స్టడీ చెప్తాను మీకు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటెస్ట్ మార్కెటింగ్ అనమాట. హ్మ్. సో, మనకి కుకట్పల్లిలోనే ఒక బిజినెస్ ఓనర్ అనమాట. ఇక నేమ్స్ చెప్పను నేనిక్కడ. సో, వాళ్ళకొక వుమెన్స్ క్లోతింగ్ వేర్ ఉంది. సో, వాళ్ళేం చేశారంటే కాంటెస్ట్ మార్కెటింగ్ చేశారు. ఓకే. సో, డిజిటల్ మార్కెటింగ్‌ని, కాంటెస్ట్ మార్కెటింగ్‌ని క్లబ్ చేసి సో, వాళ్ళేం చేశారంటే ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో లెట్స్ సే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళొక బ్యాక్ సైడ్ వాల్ ఒకటి మాత్రం కంప్లీట్ రెడ్ కార్పెట్ లాగా తయారు చేశారు. సో, మనకి మూవీస్ రెడ్ కార్పెట్ అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్ సెరమనీస్ ఉంటాయి కదా! సో, ఆ టైప్‌లో రెడ్ కార్పెట్ లాగా తయారు చేసి, సో, ఎవరైతే షాపింగ్ చేశారో, సో, వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళకి ఒక కిరీటం పెట్టి ఒక ఆహ్, హ్మ్. ఏమంటారు దాన్ని వుమెన్ ఆఫ్ ద మంత్ అనో, మిస్ మంత్ అనో సంథింగ్ ఒక కాంటెస్ట్ లాగా పెట్టి, అక్కడే ఒక వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఉంటారు. వాళ్ళు ఫోటోస్ అన్నీ తీస్తారనమాట. తీసి వాళ్ళ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకుంటారు. ఎవరు? ఆ షాప్ ఎవరైతే ఉన్నారో లేదా ఆ పర్టిక్యులర్ ఫ్యాషన్ స్టోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్‌బుక్ పేజ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో అప్‌లోడ్ చేస్తారనమాట. ఆ ఫోటోస్ అండ్ వీడియోస్. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే 1 మంత్ కాంటెస్ట్ పెడతారు. లెట్స్ సే మార్చ్ 2025 విన్నర్ ఆఫ్ ద మంత్ లేదా వుమెన్ ఆఫ్ ద మంత్, బ్యూటీ క్వీన్ ఆఫ్ ద మంత్ పెడతారు. సో, ఏ పర్టిక్యులర్ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో సో, దే ఆర్ గోయింగ్ టు బి ద కాంటెస్ట్ విన్నర్ అనమాట. ఓకే. సో, అలా వాళ్ళు కాంటెస్ట్ మార్కెటింగ్‌ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ వ్యూస్ తీసుకొస్తే వాళ్ళని విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తారనమాట. సో, అలా వ్యూస్ వచ్చిన వాళ్ళని విన్నర్ కింద అనౌన్స్ చేసి చేస్తారు. సో, వీళ్ళేం చేస్తారు లైక్ ఫస్ట్ ఫోన్ చేసి "లలిత నేను నీకొక లింక్ పంపిస్తున్నాను. అర్జెంట్‌గా లైక్ కొట్టు" అని చెప్పి అంటారు. ఓకే. సో, నెక్స్ట్ 10 డేస్ పాటు ఏంటి అదంటే ముందు నువ్వు లైక్ కొట్టు తర్వాత చెప్తాను నేను అంటారు. సో, అక్కడేంటంటే వీళ్ళు కాంటెస్ట్ మార్కెటింగ్ ద్వారా సో, ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే మన బ్రాండ్‌ని హ్మ్. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేలాగా కాంటెస్ట్ మార్కెటింగ్ చేసుకున్నారనమాట. సో, ఈ టైప్‌లో మనం కాంటెస్ట్ మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇదొక ఓకే. ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. యాహ్! సో, ఇప్పుడు అది ఎక్కడి దాకా వచ్చిందంటే అసలు కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు 5,000 షాపింగ్ చేయాలనే స్టేజ్‌కొచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు. హ్మ్. ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఇప్పుడు కాంటెస్ట్‌లో అందరూ పార్టిసిపేట్ చేయాలంటే కష్టం, టైం ఉండట్లేదు. సో, మినిమమ్ 5,000 బిల్ చేస్తేనే కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేసే అవైలబిలిటీ వస్తుంది. సో, ఇప్పుడేంటి సేల్ వాల్యూ కూడా పెరిగింది. అండ్ మార్కెటింగ్ జరుగుతానే ఉంది. సో, ఎవ్రీ సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఖచ్చితంగా మార్కెటింగ్, సేల్స్ ప్యారలెల్‌గా ఆ 2 జరిగితేనే బిజినెస్ అండి.